హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మరి కాసేపట్లో తెలంగాణ సీఎం, ఆంధ్ర సీఎం ఇద్దరు భేటీ కాబోతున్నారు. ఈ భేటీలో ఆంధ్ర, తెలంగాణకు సంబంధించి అనేక పంపకాలు, వివాదాలు పరిష్కరించుకోవాలని నిర్ణయించుకున్నారు. సో, ఆ పంపకాలేంటి, వివాదాలేంటి, ఈ రెండు రాష్ట్రాల మధ్య ఇప్పటివరకు పంపకాలు జరగకుండా అలాగే ఉండిపోయిన ఏమేమి సంస్థలు, ఏమేమి విషయాలు ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఈ పంపకాలకు సంబంధించి ఇద్దరు సీఎంలు తెలంగాణకు సంబంధించి అనేక విషయాల్లో రేవంత్ రెడ్డి కొన్ని ప్రతిపాదనలతోటి వస్తున్నారు. అలాగే ఆంధ్రాకు సంబంధించి అనేక విషయాల్లో కొన్ని ప్రతిపాదనలతో చంద్రబాబు గారు రావడం జరుగుతుంది. సో, వీళ్ళిద్దరూ ఏ ఏ శాఖలకు సంబంధించి ఏ పంపకాలు, ఏ సమస్యలు పరిష్కరించుకోవాలనుకుంటున్నారో చూస్తే ఆల్రెడీ తెలిసిందే. గత 10 ఏళ్లుగా అనేక సార్లు గత ప్రభుత్వాలు కూడా వీటి గురించిన మీటింగ్స్ పెట్టుకోవడము, తర్వాత అవి వివాదాలుగా మారడము, కోర్టు దాకా వెళ్ళడం కూడా జరిగింది. ముఖ్యంగా ఈ కృష్ణా జలాల పంపకంలో కానీ, అలాగే ఈ ఆస్తులు షెడ్యూల్ 9, 10 షెడ్యూల్స్లో ఉన్న ఆస్తుల విషయంలో కానీ చాలా గొడవలు కూడా జరిగాయి. అయితే గతంలో అయినవన్నీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొన్ని విషయాల్లో మొండి పట్టుదలతో ఉండటం, అలాగే తెలంగాణ ప్రభుత్వం కూడా పంపకం విషయంలో కాస్త పట్టుదలతో ఉండటంతో జరుగుతూ వచ్చాయన్నమాట. ఇప్పుడు తర్వాత ఈ 10 ఏళ్ల క్రమంలో కూడా 32 సార్లు కేంద్ర మంత్రిత్వ శాఖ, ఈ హోం మంత్రిత్వ శాఖ కలుగు చేసుకొని ఎలాగోలా సామరస్యంగా ఈ పంపకాలు చేద్దామని ఆలోచించారు. కానీ అది సుముఖంగా జరగలేదు. ఇద్దరు కూడా ఏదో ఒక కొర్రీ రావడం, ఏదో ఒక ఇబ్బంది రావడం, వాళ్ళు అంగీకరించకపోవడం జరుగుతూ వచ్చిందనమాట. అయితే ప్రస్తుతం ఇక ఈ రెండు రాష్ట్రాలకు కూడా సీఎంలు మారారు. తెలంగాణ రాష్ట్రానికి కొత్త సీఎం వచ్చాడు కాబట్టి, ఈ తెలంగాణ రాష్ట్రానికి కొత్తగా సీఎం వచ్చాడు కాబట్టి, అలాగే చంద్రబాబు గారికి అనుకూలమైన వ్యక్తి కాబట్టి అది అందరికీ తెలిసిందే. దాంతో వీళ్ళిద్దరూ కలిసి చర్చించుకొని పరిష్కరించుకుంటే బాగుంటుందన్న ఆలోచన చేశారు. చంద్రబాబు గారే ఈయన ఒక లేఖ రాసి, బహిరంగ లేఖ, ఈ కలవాలి అనేక ప్రతిపాదనలతోటి మనం ఇవి చర్చించుకుందామని లేఖ రాయడం, ఈ సమస్యలన్నీ తీర్చుకుందామని, దానికి రేవంత్ రెడ్డి కూడా అంగీకరించడం, ఈరోజు వాళ్ళిద్దరూ కలుస్తున్నారు. ఈ కలిసే క్రమంలో అసలు ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించి ఏ ఏ విషయాలు ఇలా పెండింగ్లో ఉండిపోయాయి గమనిస్తే, ఒకటొచ్చేసి షెడ్యూల్ 9కి సంబంధించి దాదాపు 91 సంస్థల పంపిణీ విభజన జరగాలి, కానీ అది ఇంతవరకు జరగలేదు. అలాగే షెడ్యూల్ 10కి సంబంధించి 142 సంస్థల విభజన జరగాలి, అది కూడా జరగలేదు. అయితే ఈ రెండిటికి ఎందుకు ఆగాయి, ఎందుకు సమస్య వచ్చింది అంటే, దాదాపు 23 సంస్థల పంపిణీకి మేము అంగీకరించమంటూ తెలంగాణ ప్రభుత్వం అంది. దాంతో ఆ సంస్థల పంపిణీ పూర్తిగా జరగకపోతే అక్కర్లేదు, ఆపేయండి అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొండి పట్టుదలతో ఉండటంతో ఈ సంస్థల పంపిణీ జరగకుండా, వీటికి సంబంధించిన ఆస్తుల పంపిణీ కూడా జరగకుండా ఆగిపోయిందనమాట. అలా ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఆ సంస్థలకు సంబంధించి చర్చలు చేద్దాము, వాటిని ఎలా అయితే వీలవుతుందో ఆ విధంగా వాటిని పంపిణీ, విభజన చేద్దామని చెప్పేసి నిర్ణయించుకోవడం జరుగుతుంది. అలాగే దీంతోపాటు కృష్ణా జలాలకు సంబంధించి కూడా ఒక సమస్య ఎప్పటి నుంచో పెండింగ్లో ఉంది. ఈ విషయంలో కేసీఆర్ ఇంతకుముందు కోర్టుకు కూడా వెళ్ళడం, కాస్త వివాదం జరగడం కూడా మనకు తెలిసిందే. కృష్ణా జలాలు వచ్చేసి దాదాపు 811 టీఎంసీల కెపాసిటీ కలిగింది. దీంట్లో దాదాపు 558 టీఎంసీల కెపాసిటీ వాటర్ పంపిణీ జరగాల్సి ఉందన్నమాట. అది కూడా క్యాచ్మెంట్ ఏరియా అనే ఒక పద్ధతి ప్రకారము ఈ రెండు రాష్ట్రాలకి పంపిణీ అనేది జరగాలి. కానీ ఆ విధంగా జరగకపోవడం వల్ల తెలంగాణ నష్టపోతుంది, ఇది అన్యాయం అంటూ తెలంగాణ వాదించడం. అయితే ఈ ఆల్రెడీ వేరే సంస్థల విషయంలో ఒక పెండింగ్ ఉంది కాబట్టి ఈ పెండింగ్ పెట్టారో లేకపోతే మరే కారణమో తెలియదు, కానీ దీన్ని పరిష్కరించలేదు. దాని తర్వాత ఇప్పుడు కొత్తగా కొన్ని ప్రతిపాదనలు ఏం చేస్తున్నారంటే రేవంత్ రెడ్డి, ఆ తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి కొన్ని కొత్త ప్రతిపాదనలతోటి ఈ మీటింగ్కి హాజరయ్యే అవకాశం ఉంది. ఆ ప్రతిపాదనలు ఏంటంటే, ఒకటొచ్చేసి ఆంధ్రప్రదేశ్కి దాదాపు 9,000 కిలోమీటర్ల పెద్ద కోస్టల్ లైన్ ఉంది. అయితే ఈ కోస్టల్ లైన్లో అనేక పోర్టులు కూడా మనకు ఉన్నాయి. అవి కృష్ణపట్నం పోర్ట్, మచిలీపట్నం పోర్ట్, గంగవరం పోర్ట్, ఇట్లా అలాగే నెక్స్ట్ దుర్గరాజపట్నం పోర్ట్, ఇలా లైన్గా పోర్టుల నిర్మాణం ఉంది. అలాగే పోర్టులు వాణిజ్యానికి ఆంధ్రప్రదేశ్లో ఎంతో ఉపయోగపడుతూ ఉన్నాయి. పోర్టుల నుంచి ఎంతో ఆదాయం వస్తుంది. అయితే ఈ పోర్టుల్లో భాగస్వామ్యం కావాలి అంటూ తెలంగాణ ప్రభుత్వం ఒక ప్రతిపాదన తీసుకొస్తుంది. దీంతోపాటు టీటీడీలో కూడా, ఈ టీటీడీ మనకు ఆంధ్రప్రదేశ్లో అత్యంత ఎక్కువగా ఆదాయం క్రియేట్ చేసే ఒక ఆధ్యాత్మిక సంస్థ, ఒక ఆధ్యాత్మిక కేంద్రం. ఇక్కడ ఎంతో పెద్ద, ప్రపంచంలో కూడా సెకండ్ ప్లేస్లో ఉండే ఆధ్యాత్మిక కేంద్రం ఇది ఆదాయం పరంగా. మొదటి ప్లేస్లో రోమ్ వాటికన్ సిటీ ఉంటుంది. అలాగే రెండో ప్లేస్లో ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ ఆదాయం క్రియేట్ చేసే ఒక ఆధ్యాత్మిక సంస్థగా మన టీటీడీ నిలుస్తుందన్నమాట, తిరుపతి దేవస్థానం. అయితే దీంట్లో కూడా మాకు భాగం కావాలి, దీంట్లో మేము భాగం కావాలి అంటూ తెలంగాణ ప్రభుత్వం ఒక ప్రతిపాదన తీసుకొస్తుంది. దాంట్లో భాగం అవడం వల్ల వచ్చేది ఏంటి, అదే ఒక ఆధ్యాత్మిక కేంద్రం.
దాంట్లో భాగమైతే ఏమొస్తుంది, ఆల్రెడీ తెలంగాణలో 2, 3 ఆధ్యాత్మిక కేంద్రాలు పాత గవర్నమెంట్ డెవలప్ చేసింది. కేసీఆర్ గవర్నమెంట్. భద్రాద్రి కావచ్చు, అలాగే ఈ యాదగిరిగుట్ట కావచ్చు, ఇలాంటివన్నీ డెవలప్ చేశారు. అవి చాలా బ్రహ్మాండంగా ఇప్పుడు వెలుగొందుతున్నాయి. ఇవి కాకుండా తిరిగి టీటీడీలో మాకు వాటా కావాలని అడగటంలో మరి ఎంతవరకు న్యాయం ఉందో తెలీదు గానీ, మరి వీళ్ళు ప్రతిపాదన అయితే తీసుకొస్తారు. మరి ఈ విషయంలో ఏం చేస్తారో చూడాలి. ఎందుకంటే ఆ శాఖకు సంబంధించిన ఇది ఆదాయం మొత్తం దేవాదాయ శాఖ కంట్రోల్‌లో ఉంటుంది. సో, ఈ 2 రాష్ట్రాలకు సంబంధించిన శాఖలు దాని ఆదాయాన్ని విభజించుకోవడానికా? లేక ఏదైనా డెవలప్‌మెంట్ కార్యక్రమాలు ఉంటాయా? ఎందుకంటే టీటీడీ కూడా అనేక డెవలప్‌మెంట్ కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది. మరి తెలంగాణలో అవేమన్నా చేసే వెసులుబాటు ఉందా? మరి అదేదో చూడాలి. దాంతో పాటు ఈ విభజన జరిగినప్పుడు ఆర్డినెన్స్ ద్వారా దాదాపు 7 మండలాలు ఆంధ్రప్రదేశ్‌లో కలిశాయి. ఆ మండలాలన్నిటిని తిరిగి తెలంగాణలో కలపాలి అంటూ ఒక ప్రతిపాదన తీసుకొస్తున్నారు. ఆల్రెడీ అవి కలిసి 10 సంవత్సరాలు అయిపోతుంది. ఇప్పుడు అవి ఆంధ్రప్రదేశ్‌లో భాగమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ ప్రజానీకంలో వాళ్ళు భాగమయ్యారు. ఇప్పుడు అవి చీల్చడము, వాటిని తిరిగి ఇవ్వడము అనేది మరి ఎంతవరకు జరుగుతుంది అంటూ చెప్పలేము. అది జరగకపోవచ్చు నాకు తెలిసి. ఇవే కాకుండా విద్యుత్ సంస్థలకు సంబంధించి కూడా ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విడిపోయాయో అప్పుడే విద్యుత్ సంస్థలు ఏ విధంగా పంచాలి అనే విషయం చర్చకొచ్చినప్పుడు పార్లమెంట్‌లో క్యాబినెట్ కూడా ఎక్కడ ఆ విద్యుత్ సంస్థల కేంద్ర కార్యాలయాలు ఉన్నాయో అక్కడే అవి ఉంటే సరిపోతుంది. వాటిని ప్రత్యేకంగా మళ్ళీ విభజించాల్సిన పని లేదు అంటూ ప్రతిపాదన తేవడం. అవి ఆ విధంగా అమలు కావడం జరిగింది. అయితే ఇంకా దాంట్లో సమస్యలున్నాయి. సో, దానికి సంబంధించి కూడా తేలాల్సి ఉంది. ఈ విద్యుత్ సంస్థల బకాయిలు కూడా, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ చెల్లించాల్సిన బకాయిలు ఉన్నాయి. ఈ బకాయిలు ఏ విధంగా చెల్లించాలి? ఈ బకాయిల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి అనే విషయం కూడా వాళ్ళు చర్చించాల్సిన అవసరం ఉంది. దీంతో పాటు హైదరాబాద్ సిటీలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిన ఆస్తులు, ఈ ఆస్తుల విషయంలో కూడా పంపకానికి ఈ తెలంగాణ గవర్నమెంట్ రెడీగా లేదు. గత 10 ఏళ్లుగా ఇవి ఆగిపోయి ఉన్నాయి. అప్పటి గవర్నమెంట్ రెడీగా లేదు. ఇప్పటి గవర్నమెంట్ కూడా రెడీగా లేదని అంటున్నారు. రేవంత్ రెడ్డి బహుశా దానికి ససేమిరా అనొచ్చు. ఈ ఆస్తులు, ఈ సిటీలో ఉన్న ఆస్తులు పంపకాల కోసం. సో, మరి అది ఎలా ఉంటుందో దానికి సంబంధించి పరిస్థితి ఏంటో చూడాలి. ఈ విద్యుత్ సంస్థకు సంబంధించిన బకాయిలు అయితే దాదాపు 24,000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయట. ఇది చాలా పెద్ద బకాయిలు. మరి ఇవి ఎలా తీరుస్తారు? దీనికి సంబంధించి కొత్తగా ఏమైనా ఒప్పందాలు చేసుకుంటారా? అది కూడా చూడాల్సి ఉంది. అయితే ఈ సమస్యలన్నీ ఈ ఒక్క భేటీతో పరిష్కారం అవుతాయనే గ్యారంటీ ఏం లేదు. ఎందుకంటే ఈ భేటీ జరిగేది, ఇది మొదటి భేటీ. 2 ప్రభుత్వాలకి ఇది మొదటి భేటీనే. సో, ఈ మొదటి భేటీలో కొన్ని సాధ్యమైనంత వరకు పరిష్కారాలు అవుతాయి. దీని తరువాత ఇంకా పరిష్కారాలు చేయడానికి ఇంకా అనేక చర్చలు చేయాల్సి ఉంది. ఈ మండలాలు, 7 మండలాల విషయం కావచ్చు, అలాగే బకాయిల విషయం కావచ్చు, సిటీలో ఈ ప్రభుత్వ ఆస్తుల విషయం కావచ్చు, వీటన్నిటి విషయంలో చర్చలు ఇంకా చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా కృష్ణా వాటర్ విషయంలో అయితే మరి అది ఎలా పరిష్కారం చేస్తారో తెలీదు. ఎందుకంటే ఈ 2 రాష్ట్రాలకి కలిపి కూడా ఈ వాటర్‌కి సంబంధించి చాలా, మన తెలంగాణకి ఈ తీర ప్రాంతం కూడా లేదు కాబట్టి ఈ వాటర్‌కి సంబంధించిన సమస్య తీరితేనే తెలంగాణలో కొద్దిగైనా ఆ సస్యశ్యామలం అనేది పెరుగుతూ ఉంది. ప్రస్తుతానికైతే తెలంగాణలో కూడా కొత్తగా నీటి ప్రాజెక్టులు ఏవీ లేవు. ఆంధ్రాలో అయితే ఉన్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టు అదొక్కటే, పోలవరం. తర్వాత వేరే వెలుగొండ ప్రాజెక్టు కూడా ఉందనుకోండి. అది మరి ఇప్పుడు పూర్తి చేస్తారా ఏంటో తెలియాలి. ఇది కూడా కృష్ణా వాటర్ మీదే ఆధారపడి నిర్మించింది. సో, ఇలా ఉన్నప్పుడు ఈ వాటర్ వినియోగం అనేది భవిష్యత్తులో చాలా ఎక్కువగా ఉపయోగించే పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఇప్పుడే దానికి సంబంధించిన నిర్ణయం తీసుకుంటే చాలా బాగుంటుంది. అయితే ఇప్పుడు ఏవైనా వివాదాలుగా మిగిలినవి ఉంటే వీటి విషయంలో మళ్ళీ కేంద్ర మంత్రిత్వ శాఖలు, ఈ హోంశాఖ ఇన్వాల్వ్ అయ్యి దీన్ని పరిష్కరించడానికి ప్రయత్నించే అవకాశం కూడా ఉంది. ఎలాగూ ఈ చంద్రబాబు కేంద్రంలో కీలకమైన వ్యక్తిగా ఉన్నారు కాబట్టి, సో, అటువైపే మొగ్గు చూపే అవకాశం కూడా లేకపోలేదు. మరి చూద్దాం, ఈ విభజన ఈ ఈ 2 రాష్ట్రాలకు సంబంధించి ఈ సరైన కోషెంట్‌లో, సరైన పద్ధతిలో వీటికి సంబంధించిన ఆస్తుల పంపకాలు గానీ, ఇవి కరెక్ట్‌గా జరిగితే 2 రాష్ట్రాలకి మేలు చేస్తుంది. ఇది ఇలా పొడిగించే కొద్దీ కూడా నష్టమే జరుగుతుంది. ఆల్రెడీ దాదాపు ఇప్పుడు 142 సంస్థలు కావచ్చు, 91 సంస్థలు కావచ్చు, ఈ షెడ్యూల్ 9, 10లో ఉన్నవి. ఇవి పంపకాలు జరగకపోవటం వల్ల ఆ సంస్థల కార్యకలాపాలు గానీ, వాటికి సంబంధించిన ఆదాయ వ్యవహారాలు గానీ, ఇవన్నీ కూడా ఒక రాష్ట్రానికే చెంది ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. దాదాపు 10 ఏళ్లుగా ఈ ఆదాయాలు కోల్పోవడం అంటే ఒక రాష్ట్రం, ఇట్స్ నాట్ ఏ ఈజీ థింగ్. సో, ఈ విషయంలో ప్రభుత్వం పట్టించుకొని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం